పూరా లోకల్. ఇప్పుడు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి వచ్చింది, అదే రోజు దసరా వచ్చింది. కొంతమంది ఏమో గాంధీ జయంతిని బ్యాన్ చేయాలి, మాకు దసరానే ముఖ్యమని చెప్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ ప్రతిదాన్ని రాజకీయం చేయొద్దు. అక్టోబర్ 2 అనేది గాంధీ జయంతి, ఇది ఈనాడు పెట్టుకున్నది కాదు. దసరా అనేది సనాతన ధర్మంలో భాగం కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇటు దసరా అవసరమే, అటు గాంధీ జయంతి అక్టోబర్ 2 అనేది ఈనాడుది కాదు. 70 సంవత్సరాల సుదీర్ఘ భారతదేశంలో గాంధీ గారు చనిపోయిన తర్వాత మనం వాళ్ళ బర్త్డేను అక్టోబర్ 2వ తారీఖున నిర్వహించుకుంటాం. కాబట్టి అది మనకు అత్యంత పవిత్రమైన రోజు. అదే కాకుండా సనాతన ధర్మంలో మనకు దసరా అనేది మంచి గొప్ప ఫెస్టివల్ కాబట్టి ఖచ్చితంగా రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి దానిలో భాగంగా ప్రభుత్వాలు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు, చదువుకున్న వారు కావచ్చు, విజ్ఞులు కావచ్చు, మేధావులు దీన్ని రాజకీయం చేయకుండా సామరస్యపూర్వకంగా ఖచ్చితంగా ఈ రెండింటిని మనం మంచి ఫెస్టివల్గా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రెండు ముఖ్యమైన పండుగలానే మనం భావిస్తాం కాబట్టి రెండు ఇంపార్టెంటే. అదే కాకుండా గాంధీ జయంతి రోజు మద్యపాన నిషేధం కావచ్చు, నాన్ వెజ్ దినం ఆ రోజు, అది కాకుండా వేరే రోజు చేసుకోవచ్చు కదా. పండగ రోజు గాంధీ జయంతి రోజు పండగ చేసుకుంటాం. ఏదైతే ఈ మాంసం మందుకు సంబంధించి నెక్స్ట్ రోజు చేసుకున్నా కూడా నష్టమే ఉండదు కదా. కాబట్టి దీన్ని అనవసరంగా రాజకీయం చేసి అనవసరంగా ఒక మహోన్నత వ్యక్తిని కావచ్చు, పండగను కావచ్చు, రెండింటిని కలిపి చూడడంతో కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించకుండా రెండు పండగగానే భావించి రెండింటిని గౌరవించుకునే ప్రయత్నంలో ముందుకు పోవాలి. ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుంది రాష్ట్రం అప్పుల్లో ఉంది అని చెప్తుంది. మరి ఆ రోజు దసరా ఒక్కరోజే మద్యం అమ్మకాలు ఎప్పుడు రికార్డు స్థాయిలో నిలుస్తాయి దేశంలో. అలాంటిది మరి ఎక్సైజ్ శాఖకి ప్రభుత్వంకి నష్టం చేయకూడదా మరి మద్యం షాపులు బంద్ చేస్తే? ఇప్పుడు మద్యం షాపులు బంద్ చేసు కాదు, మద్యం మీద ఆధారపడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడపలేము. కాకపోతే గతంలో ఉన్నటువంటి ఏదైతే రెస్టారెంట్ కావచ్చు, బార్లు కావచ్చు, వైన్ షాపులు కావచ్చు, అది పరంపర కొనసాగుతూ ఉంది. ఇక్కడ మనం మొదటి వారం కాదు, చివరి వారం కాదు. ఒకరోజు 2 రోజులు బంద్ చేసినంత మాత్రాన దాని ఆదాయం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వాలు నడిచే ఉద్దేశంతో లేవు. అదే కాకుండా మద్యము ఖచ్చితంగా వినాయక చవితి కావచ్చు, కొన్ని ఫెస్టివల్లో ఖచ్చితంగా బ్యాన్ కొన్ని రోజుల పాటు నిషేధం, అంటే అమ్మకాలు నిలిపేస్తారు, కామన్గా జరిగే ప్రక్రియ. కాబట్టి దాన్ని కూడా ఏదో ఆదాయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పండగ అయినా, గాంధీ జయంతి అయినా, ఇక్కడ మద్యమైనా కూడా దేని పరిస్థితుల ఆధారంగా దాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది, క్రోడీకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్ప పెద్దాన్ని రాజకీయం చేసే ఉద్దేశంతో పోవాల్సిన అవసరం లేదు. ఆదాయం కోసం ఏది పడితే చేయాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. దానిలో భాగంగా సాధ్యమైనంత వరకు బెల్ట్ షాపులు నిర్మించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి గాంధీ జయంతిని గౌరవించుకోవాల్సిందే, దసరాను జరుపుకోవాల్సిందే. ఖచ్చితంగా ఈ రెండింటిని ఒకే గాడిలో పెట్టి చూడకుండా మంచిగా రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఇంకా వైభవంగా జరుపుకోవాలని చెప్పేసి భావిస్తాం.